హాయ్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను మా హస్బెండ్ కలిసి ఇద్దరం ఘటాలు ఎత్తుకున్నామండి. ఘటం అంటే ఏంటంటే మాడుగుల మోదకొండమ్మ అమ్మవారికి ఘటాలనేది ప్రీతండి. సో, ఆ అమ్మవారి రూపంలో ఉండే ఒక ఘటాన్ని మనం తయారు చేసుకొని ఆవిడనే నెత్తి మీద పెట్టుకున్నట్టు మనం ఫీల్ అవుతామండి. సో, అలా చేసే క్రమంలో ఫస్ట్ ఒక కుండ లాంటి దాన్ని తీసుకొని మనం దాన్ని పసుపుతో మొత్తం ఎక్కడ చిన్నది కూడా లేకుండా పూర్తిగా పసుపు రాసేయాలండి. రాసి దానికి కుంకుమతో అలంకరించి బొట్లు పెట్టి అలాగే తెల్లటివి ఏమంటారంటే పిండితో కూడా మనం బొట్లు పెట్టేసి నెక్స్ట్ దానిపైన ఒక మూత లాంటిది తీసుకొని ఆ మూతకు కూడా పసుపు అవన్నీ రాసేసి దానిపైన ఒక చిన్న ప్రమిద పెట్టి మనం దీపం పెట్టాలండి. ఇంకా లోపలైతే ఏమేస్తామంటే ఒక ఆకు, 2 అరటిపళ్ళు, ఒక పసుపు, కుంకుమ, నెక్స్ట్ వచ్చి ఒక 5 గుప్పులు బియ్యం, నెక్స్ట్ వచ్చి మనకి ఇంకా మనం డబ్బులు కూడా వేసుకోవచ్చండి. సో, ఏంటంటే అదంతా మనం అమ్మవారికి సమర్పించుకుంటున్నట్టు మనం వేసుకుంటాం. సో, ఇది చేసే క్రమంలో మనం చాలా నియమ నిష్టలతో ఉండాలండి. అమ్మవారు ప్రతీదీ చూస్తదంట మనం చేసే ప్రతి ఒక్క పని. యాక్చువల్‌గా ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మవారికి మేము ఆ ఘటాలు సమర్పించడానికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద క్యూ అయితే ఉందండి. కొన్ని లక్షల మందొచ్చారండి బాబు. అస్సలు ఖాళీ లేదు. సో, అక్కడ మేము నిలబడిపోయాం. అక్కడి నుంచి లోపలికెళ్ళకపోతే చాలా టైం పట్టింది. కానీ యాక్చువల్‌గా గుడి కోసం ఎంతసేపు వెయిట్ చేసినా ప్రాబ్లమ్ లేదండి. ఆ అమ్మవారు మనం ఏదనుకుంటే అది జరిగిద్ది. ఎందుకు అలా మీకేమైనా జరిగిందా అంటే జరిగిందండి. లాస్ట్ ఇయర్ నేను ఏదైతే అనుకున్నానో అది స్టార్ట్ అయింది. ఇప్పుడు అది ఎండ్ అవ్వటానికి మళ్ళీ మేము దానికోసం వెళ్ళాము. సో, అమ్మవారే మా నెత్తి మీద వచ్చి కూర్చున్నట్టు మేము ఫీల్ అవుతున్నాం.